हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल वच्चेसी सिंपल गा टेस्टीगा మీకు ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఈ విధంగా శనగపప్పులతో పచ్చడి చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా అయితే ఒక కప్పు ఏరుశనగపప్పు ఒక 10 టు 15 దాకా పచ్చిమిర్చి ఒక 4 మీడియం సైజ్ టమాటాలు కూడా కట్ చేసి తీసుకున్నానండి ఒక చిన్న సైజ్ ఉల్లిపాయలు కూడా 2 కట్ చేసి తీసుకున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు అయితే ముందుగానే వాష్ చేసుకొని నానబెట్టుకున్నానండి ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టుకొని ప్యాన్ ని బాగా హీట్ అవనివ్వండి హీట్ అయిన తర్వాత మీకు పచ్చడికి సరిపోయేంత ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని బాగా ఫ్రై చేయండి ఈ పచ్చిమిర్చి అనేది బాగా పచ్చివాసన అంతా కూడా పోయి బాగా గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు కూడా బాగా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై అయితే చేయండి ఈ ఫ్రై చేసిన పచ్చిమిర్చిని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు మన అదే ఆయిల్ లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ఆ టమాటా ముక్కలను కూడా వేసుకొని మనకు పచ్చడికి కావాల్సినంత సాల్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేయండి టమాటాలో మనం ముందుగానే సాల్ట్ అనేది వేయడం వల్ల టమాటా పచ్చడి కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి అండ్ టమాటా కూడా చాలా తొందరగానే మగ్గిపోతుంది ఈ విధంగా టమాటాలో ఉండే వాటర్ అంతా కూడా పోయేంత వరకు కూడా మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో అయితే ఫ్రై చేయండి ఈ విధంగా ఫ్రై అయ్యేటప్పటికి టమాటాలో ఉండే వాటర్ అంతా కూడా పోయి ఆయిల్ అనేది బాగా పైకి తేలేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ టమాటాలని బాగా పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆ పచ్చిమిర్చి అంతా కూడా వేసేసుకుని ఫ్రై చేసి పెట్టుకునే ఆ టమాటాలను కూడా వేసేసుకుని బాగా చల్లారనివ్వండి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి ఆ చింతపండును కూడా వేసేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి ఆ ఏరుశనగపప్పు అంతా కూడా వేసేసుకుని మీడియం ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని బాగా ఫ్రై చేయండి ఈ విధంగా లో ఫ్లేమ్ లో అయితే పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ బాగా ఫ్రై చేయండి లేకపోతే అడుగు అనేది అంటుకుంటుంది మాడుతుందండి సో లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పొట్టు అంతా కూడా తీసేసి ఆ మిక్సీ జార్లోకి కూడా ఆ టమాటా పచ్చిమిర్చితో పాటు ఈ పప్పులను కూడా తీసేసుకుని లైట్ గా కచ్చా పచ్చాగా దంచేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అంతా కూడా వేసేసుకుని ఈ విధంగా మరీ ఎక్కువ కాకుండా ఈ విధంగా కచ్చా పచ్చాగా ఆనియన్ అనేది ఈ విధంగా ఒక 2 తిప్పు తిప్పేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని మీకు తిరగమాత కావాలన్నా తిరగమాత అయినా పెట్టుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్